హలో ఎవ్రీవన్, నిన్న పెట్టిన వీడియోస్లో నేను కొన్ని శారీస్ సెలెక్ట్ చేసుకున్నాను. వాటిని ఎలా డిజైన్ చేసుకున్నాను ఏంటి అన్నీ మీకు నేను షార్ట్లో వీడియో పెడతానని చెప్పా కదా. సహజంగానే లేడీస్కి శారీస్ అన్నా ఏదైనా డ్రెస్సెస్ అన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇవి మనకి సొంతంగా కంపెనీ ఉంది అంటే మనం ఆగుతామా? సో నాకు నచ్చిన శారీస్ కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సహజంగా అసలు అంతకుముందు నాకు మంగళగిరి పట్టు శారీస్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఇవి బాడీ ఫ్రెండ్లీగా ఉన్నాయి, చాలా హాయిగా ఉంది, కట్టుకుంటే ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది, ఏమి ఇబ్బంది అనిపించట్లేదు. సో అందుకని చెప్పేసి రెండేమో రన్నింగ్ కలర్స్, రెండేమో 2-in-1 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. రన్నింగ్ కలర్స్లో వచ్చేసి ఇదిగోండి హాఫ్ వైట్. ఈ హాఫ్ వైట్ ఎలా ఉన్నోళ్ళకైనా సరే బాగా చక్కగా అసలు నప్పుతుంది అనమాట, ఒంటికి సెట్ అయిపోద్ది, అలా సూట్ అయిపోద్ది, చాలా అందంగా కనిపిస్తాము. ఒకటి వచ్చేసి హాఫ్ వైట్, ఇంకోటి వచ్చేసి పర్పుల్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండింగ్లో ఉంది కదా పర్పుల్ వచ్చేసి. సో అందుకని చెప్పేసి పర్పుల్ శారీ కూడా, ఇది కూడా రన్నింగ్ శారీ, ఈ రెండు తీసుకున్నాను. ఫస్ట్ ఏమేమి శారీస్ తీసుకున్నానో చూపించి తర్వాత నేను ఎలా డిజైన్ చేయించుకున్నానో మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇంకోటి వచ్చేసి ఈ రెడ్ ఈ గ్రీన్ కాంబినేషన్ అనమాట. నేను కొంచెం ఫెయిర్గా ఉంటాను కదా అని చెప్పేసి డార్క్ కలర్స్ తీసుకున్నాను. ఓకేనా, ఇదిగోండి రెండు. ఓకే, ఇంకోటి వచ్చేసి ఈ బ్లూ అండి, స్కై బ్లూ టైపు, స్కై బ్లూలోనే డార్క్ దీనికి పింక్ కాంబినేషన్ వచ్చింది. ఓకేనా, ఈ శారీస్ ఎలా సెలెక్ట్ చేసుకున్నానో కూడా మీకు చెప్తాను. ఒక్కొక్కటి ఒక్కో స్టోరీ ఉంది వీటికి. ఓకేనా, ఓకే ఫస్ట్ హాఫ్ వైట్ శారీ చెప్తాను. ఓకేనా, ఈరోజు నా ఫేస్ ఫుల్ డల్గా ఉంది, ఇగ్నోర్ చేసేయండి దాన్ని. ఓకే, ఇదిగోండి ఈ హాఫ్ వైట్ శారీకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందని చెప్పా కదా, ఇదిగోండి బ్లౌజ్ ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. దీన్ని ఎలా చేశానంటే బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఇచ్చాము, ఫ్రంట్ వచ్చేసి లో నెక్ ఇచ్చాము. దీనికి ఇంకా వేరే ఏమి అంటే డిజైన్స్ నెక్ షేప్స్ ఏమి ఇవ్వాల, రౌండ్ నెక్ ఇచ్చేసి బ్యాక్ ఫుల్గా వర్క్ ఇచ్చేసామన్నమాట, ఫుల్ వర్క్. ఎందుకంటే శారీ అంతా ప్లెయిన్గా ఉన్నప్పుడు బ్లౌజ్ ఇలా ఉంటే చాలా లుక్ వస్తుంది. అండ్ ఈ బ్లౌజెస్ ఇలా డిజైన్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఇందులో నేను ప్యారెట్ గ్రీన్ కానీ పింక్ కానీ వైలెట్ కానీ ఏ శారీ కట్టుకున్నా కూడా అందంగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి లైట్గా ఎల్బో పఫ్ ఇచ్చాము, జస్ట్ 2-3 ప్రిల్స్ అంతే. ఎందుకంటే నేను కొంచెం అంటే లావుగా ఉంటాను కదా, సో నాకు ఇక్కడ సాగింగ్ హ్యాండ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి చిన్న టిప్ అండి, ఎవరికైనా కొంచెం లావుగా ఉండి బ్లౌజ్ ఫిట్టింగ్ ఇబ్బందిగా ఉంది హ్యాండ్స్ దగ్గర అంటే కనుక మీరు జస్ట్ ఇలా ప్రిల్స్ కానీ లైట్గా బాహుబలి హ్యాండ్స్ కానీ అలా పెట్టుకుంటే ఫిట్టింగ్ సూపర్ వస్తుంది. ఇది ఒక టిప్ చెప్తున్నాను, అంటే కొంచెం లావుగా ఉండే వాళ్ళకి అది సెట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. ఇదిగోండి హ్యాండ్ ఫ్రంట్ బ్యాక్ ఫుల్ వర్క్ ఇచ్చేసాము, బ్యాక్ ఫుల్ వర్క్ ఇచ్చేసి ఫ్రంట్ ఏంటంటే మనకు కనిపించే వరకే ఇచ్చాము, కనిపించే వరకే వర్క్ ఇచ్చాము అనమాట. ఓకేనా, ఇదైతే ఇంకా కట్టుకోలేదు, ఏదో ఒక అకేషన్ వస్తే కట్టుకుందామని ఎదురు చూస్తున్నాను. శారీ నచ్చి ఆఫ్ వైట్ బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇదే కేరళ ట్రెడిషన్ శారీస్ ఉండేవి కదా, సో అవి నాకు బాగా సూట్ అయినాయి. అది సో సేమ్ అలాగే మనది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇలా కుట్టించుకున్నాను అనమాట. ఈసారి ఎప్పుడైనా కట్టుకుంటే ఖచ్చితంగా ఏదైనా రీల్ చేసి పెడతాను. ఓకేనా, ఇంకోటి వచ్చేసి గ్రీన్ అండి, గ్రీను రెడ్. ఓకే, గ్రీను రెడ్లో బ్లౌజు ఇది జస్ట్ ఈ శారీ మీద కన్నా ఉద్దేశంతోనే కుట్టించేసాను, వేరే ఇంకేం కుట్టించలేదు. ఇదిగోండి ఇది కూడా బ్యాక్ లో నెక్ ఇచ్చాము, లో నెక్ రౌండ్ నెక్ ఇచ్చేసాము బ్యాక్. ఖచ్చితంగా నా బ్లౌజెస్కి మ్యాక్సిమం టాజిల్స్ ఉంటాయండి, మ్యాక్సిమం టాజిల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి ఏమన్నా లూజ్గా ఉన్నప్పుడు అవి కవర్ చేస్తాయి కాబట్టి. ఓకేనా, ఇది వచ్చేసి సింపుల్గా వర్క్ చేయమని చెప్పాను. సింపుల్ అంటే ఏం చేశారంటే వాళ్ళు మనకి ఏదైతే పళ్ళు సైడ్ పడుతుందో పళ్ళు అటు సైడ్ ఏం చేశారంటే జస్ట్ మన జుమ్కా స్టైల్లో
జస్ట్ అక్కడక్కడ ఇచ్చారనమాట. వీటిని ఇచ్చి నేను హ్యాండ్స్కి ఏది వద్దని చెప్పాను. ఎందుకు అంటే హ్యాండ్స్ వచ్చేసి నేను ఇట్లా మోడల్ పెట్టించుకున్నా. అదే చెప్పా కదా నేను ఇందాక, బ్లౌజెస్ ఎక్కువ కొంచెం పఫ్ పెట్టుకుంటే సెట్ అవుతుంది అని చెప్పేసి. ఇదైతే ఇక్కడ బటన్ ఇచ్చారు, నేను యాక్చువల్గా ఇది చెప్పలేదు, అది వాళ్ళే పెట్టేశారు. సో ఇక్కడ కొంచెం పఫ్ పెట్టేసేసి బాహుబలి హ్యాండ్ లాగా. అయితే ఈ పఫ్ మొత్తం తీసుకొచ్చేసి ఇక్కడ ఒక్క దగ్గరే జాయిన్ చేసేసి బటన్ పెట్టారు. ఓకేనా. ఇది ఓన్లీ బ్యాక్ నెక్కే చేయించుకున్నాను నేను, బ్యాక్ అండ్ ఫ్రంట్ చాలా సింపుల్ అండి. బ్యాక్ ఏం చేశారంటే ఓన్లీ ఇక్కడ వరకు హైలైట్ చేశారు, ఇక్కడ ఓన్లీ లీఫ్ డిజైన్ ఇచ్చేసేసి. ఇప్పుడు ఈ శారీ వచ్చేసి పికాక్ బోర్డర్ కదా, ఇది పికాక్ బోర్డర్ శారీ అనమాట. ఓకేనా. సో అందుకని చెప్పేసి శారీకి ఏం చేశారంటే పికాక్స్ హైలైట్ చేశారు. ఇక్కడ పికాక్స్ తోటి వర్క్ ఇచ్చేశారు. సో సింపుల్గా ఒక మూల పికాక్స్ ఇచ్చేసి మిగతా అంతా లైట్గా అక్కడక్కడ ఇచ్చారు. మనకేంటంటే లుక్ నీట్గా కనిపిస్తుంది కట్టుకుంటే. ఇది వచ్చేసి నా వీడియోస్లో లైవ్ వీడియోస్ ఉన్నాయి, అందులో ఒక మ్యారేజ్ అకేషన్ ఉంటుంది, మ్యారేజ్ వీడియో. ఆ మ్యారేజ్లో ఇది కట్టుకున్నాను అనమాట నేను. ఇదేంటంటే మనకి సహజంగా మన వెదర్కి గుంటూరు ఇటు ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీకి ఫ్రెండ్లీగా ఉంటాయని చెప్పేసి ఈ కట్టుకున్నాను. నేనైతే ముందు కంఫర్ట్కి ప్రిఫర్ చేస్తానండి, నేను ముందు కంఫర్టే చూసుకుంటా. శారీ ఎలా ఉంది, అందంగా ఉందా ఇది చూసుకోను, అది కూడా చూస్తా కానీ కొంచెం ముందు నా బాడీ కంఫర్ట్ చూసుకొని తర్వాత ఏదైనా డిసైడ్ చేసుకుంటాను. ఓకేనా. ఇంకొక శారీ వచ్చేసి ఇదనమాట. ఓకే. ఇది సంథింగ్ ఏదో ఇష్యూ వస్తే శారీకి నేనే తీసేసుకుందాము అన్నీ తీసుకున్నాను, జనరల్గా ఏదో సరదాగా తీసుకున్నాను. కానీ ఇది సూపర్ అంటే సూపర్ కుదిరింది, నాకు చాలా అందంగా ఉంది, మంచిగా నప్పింది అనమాట. ఈ బ్లౌజ్ కూడా అండి సహజంగా పింక్ అందరికీ జాయింట్ అవుతుంది, అంటే ప్రతి ఒక్కరికి జస్ట్ ఓన్లీ ఇప్పుడు ఈ పింక్ శారీ పింక్ బ్లౌజ్ ఉందనుకోండి, ఈ పింక్ బ్లౌజ్ని ఇది కూడా కట్టుకోవచ్చు. ఇంకో చూడండి ఎంత బాగుంటుందో. పింక్కి ఏదైనా సూట్ అవుతుంది అనమాట. సో ఎల్లో కట్టుకోవచ్చు. మన ఇది ఉంది చూసారా, ఇది నెమల పింఛం కలర్, ఇది కానివ్వండి, ప్యారెట్ గ్రీన్ కానివ్వండి, అలాగా. అసలు ఫస్ట్ కంపెనీ సారీ నేను ఇదే కుట్టించుకున్నాను. ఇది నేను ఇలా ఎందుకు ఫుల్ వర్క్ చేయించానంటే ఇది కూడా లో నెక్కే ఇచ్చాము. లో నెక్ ఇచ్చేసి ఫ్రంట్ హ్యాండ్స్కి నేను ఏం చేశానంటే బార్డర్ తెప్పించేసాను. ఎందుకు బార్డర్ తెప్పించానంటే ఈ బ్లౌజ్ దేని మీదకైనా సెట్ అయ్యేలా ఉంటుందని చెప్పేసి బార్డర్ తెప్పించేసి ఇక్కడ ప్యాచ్ లాగా ఈ కింద ఏదైతే బాహుబలి అని కింద ఏదైతే ఉందో ఇక్కడ వర్క్ చేపించి బ్యాక్ ఫుల్ అనమాట, ఇక అసలు గ్యాప్ లేకుండా బ్యాక్ ఫుల్ వర్క్ చేయించేసి ఫ్రంట్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ వరకు వర్క్ చేయించాను. చేపించేసేసి హ్యాండ్ వచ్చేసి బాహుబలి హ్యాండ్ పెట్టించాను. ఈ ప్రిల్స్ అంటారా ఇంకా నేను చెప్పా కదా, సో అందుకని. కానీ నాకు మాత్రం చాలా సూట్ అయింది. అయితే మళ్ళీ ఎక్కువ ప్రిల్ కూడా పెట్టుకోకూడదండి, ఇక్కడ కొంచెం పెట్టుకోవాలి. అది ఏంటంటే మన హ్యాండ్ ఫిట్టింగ్ బాగుండటం కోసం. ఓకేనా. బార్డర్ వేయించకుండా కావాలని ఇది ఇలా కుట్టించేసా. ఓకేనా. అంటే కంపెనీ శారీస్ కదా, ఎప్పుడైనా ఏదన్నా పెట్టుకొని చూపించడానికి బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఇలా కుట్టించాను. కొన్ని చాలా శారీస్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇలా కుట్టించుకున్నారనుకోండి చాలా వాటి మీద పనికి వస్తుంది. ఓకే. ఇది అయిపోయింది. ఇంకోటి వచ్చేసి వైలెట్. ఓకే. ఈ వైలెట్ని కూడా నేను ఇది చాలా సింపుల్గా డిజైన్ చేయించుకున్నాను. నాకు ఇట్లాగా బ్యాక్ ఇట్లా హోల్ టైప్ నెక్స్ లేవు అసలు ఇంతవరకు. జస్ట్ ఏదో ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను అనమాట. ఇదిగోండి ఇలాగా. దీనికి బోట్ నెక్ ఇచ్చేసి ఇలా పాట్ నెక్ పెట్టించాను. ఇది కూడా సింపుల్గా వర్క్ కావాలి అంటే ఓన్లీ నెక్ చుట్టూరా లైన్ ఇచ్చారు, ఓన్లీ నెక్కే ఇచ్చారు. అక్కడక్కడ చిన్న బుటీస్ ఇచ్చి నెక్ వరకే హైలైట్ చేశారనమాట. ఇది ఎందుకంటే పాట్ నెక్ కదా. ఇదిగోండి పాట్ నెక్ కదా, నెక్ వరకే హైలైట్ చేశారు. ఇదిగోండి ఫ్రంట్ కూడా నేను అలాగే నెక్ వరకే హైలైట్ చేయమని అడిగాను. సో అందుకని నెక్ వరకే ఈ పాట్ వరకు హైలైట్ చేసి ఇచ్చారనమాట.
అయితే నేను హ్యాండ్స్కి అయితే వర్క్ ఏం చేయించుకోలేదు. చిన్న బార్డర్ ఇచ్చేసి చివర చిన్న బార్డర్ ఇచ్చి ఇక్కడ కొంచెం జస్ట్ ఇక్కడ కొంచెం ప్రిన్స్. ఓకేనా, ఇలాగా అసలు హ్యాండ్కి వర్కే చేయించలేదు. ఓకే, సో నేనైతే బ్లౌజెస్ ఇలా డిజైన్ చేయించుకున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కనుక ఇన్స్టాలో నేను లింక్ చేస్తాను దాన్ని. నేను ఎక్కడైతే కుట్టించుకుంటానో అక్కడ, ఇక్కడ గుంటూరులో శ్రీ హాస్పిటల్ ఎవరికైనా ఐడియా ఉంటుంది అరండల్పేటలో. సో అక్కడ మాధురి బొటిక్ అని ఉంటుంది, తన దగ్గర నేను అన్ని స్టిచ్చింగ్ చేపిస్తాను. మీకు ఒకవేళ ఏదైనా నచ్చితే శారీ విత్ స్టిచ్చింగ్ విత్ వర్క్ కావాలి అంటే కనుక నేను తన దగ్గర చేయించి కొరియర్ చేయమన్నా కూడా చేస్తాను. ఓకేనా, ఇన్ టైంలో ఇస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఆల్మోస్ట్ ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. సహజంగా లేడీస్కి ఎవరికైనా శారీస్ నచ్చుతాయి కాబట్టి. ఓకేనా, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి క్వెరీస్ ఉన్నా సరే ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా, బాయ్.